కల్కి 2 ఇప్పట్లో రావట్లేదు. నాగశ్విన్ గారు ప్రస్తుతానికి కల్కి 2 కాకుండా దానికంటే ముందు ఇంకో సినిమా చేస్తారంట. దట్ టూ విత్ ఆలియా భట్. ఆలియా భట్ తో చేసి ఆ సినిమా కంప్లీట్ చేసుకొని కల్కి 2 చేద్దాం అని చెప్పేసి ప్లాన్లు జరుగుతున్నాయి. ఆలియా భట్ ప్రస్తుతానికి ఆమె లవ్ అండ్ వార్ లో ఉంది. ఆ డేట్స్ కి ఈ డేట్స్ కి ఇబ్బంది రాకుండా తొందరగా అయిపోయేటట్టుగా షూట్ అయితే చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. మేబీ జస్ట్ మేబీ ఈ మూవీ ప్రొడ్యూస్ బై ఏవిఎం అనుకుంటా. ఎందుకంటే ఏవిఎం తో సినిమా చేయాల్సింది నాగశ్విన్ గారు. ఈ సినిమా అవ్వచ్చు, అదొకటి జరుగుతున్నా కానీ మరి కల్కి 2 ఎప్పుడు భయ్యా అంటే మాత్రం 2026 లో స్టార్ట్ అవుతుంది. మిడ్ 2026 జూన్ జూలై ఆ టైంలో వస్తుందంటారు. స్టార్ట్ అవ్వడమే కల్కి. అది రావడానికి ఇంకో 4 ఏళ్ళు పడుతుంది. నేను అందుకే 2030 అంటున్నా. మీరు సచిన నమ్ముతారు. మీరు 2 నెలలు వస్తుందంటే ఈ సెటిల్ వేసారు కాబట్టి లేట్ అయింది కాదు భయ్యా, అవి రావు భయ్యా అట్లా. కల్కి వాళ్ళు ఏం చెప్పారు, స్టార్ట్ చేసేస్తాము 25 లోనే, బట్ మీకు 28 లో రిలీజ్ అవుతుంది అని వాళ్ళు చెప్పారు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కరెక్ట్ ఒక థాట్ ప్రాసెస్ ఉండొచ్చు, అయ్యే ఛాన్స్ ఉంది అనుకుని. కాకపోతే మనకి ఇప్పుడు గట్టిగా తెలిసే ఇంకో న్యూస్ ఏంటంటే ప్రభాస్ గారి మధ్యలో ఏ సినిమా చేయరు అను అయిపోయిందంటే టోటల్ ఫోకస్ విల్ బి ఆన్ స్పిరిట్. అంటే వీళ్ళు ఇప్పుడు షూట్ స్టార్ట్ చేసినా కానీ ఎంత వీళ్ళు ప్రభాస్ లేని షూట్స్ చేస్తారు ఎన్ని రోజులేనని చెప్పేసి. కాబట్టి ప్రస్తుతానికి అయితే మాత్రం ఆయనకు ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఆయనకు ఆల్రెడీ ఒక కమిట్మెంట్ ఉంది. నాగార్జున గారు దాన్ని కంప్లీట్ చేసుకొని ఎప్పుడైతే ప్రభాస్ గారు స్పిరిట్ కంప్లీట్ చేసుకొని ఫ్రీ అవుతారో సాలార్ 2 అండ్ ఆల్సో కల్కి 2 సైమల్టేనియస్ గా షూట్ జరుగుతుంది. దట్ ఈస్ ద ప్లాన్. డేట్స్ అదే టైంకి దొరుకుతాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం అమితాబ్ బచ్చన్ గారితో కొంచెం టెన్షన్ ఉంది. అండ్ లైక్ హీఈస్ ఓల్డ్ మ్యాన్. ఎంత ట్రై చేసినా మనం ఎంత అనుకున్నా కానీ ఆయన ఓల్డ్ కాబట్టి ఆయన ఈ క్యారెక్టర్ ఎట్లా చూపిస్తారు. అండ్ ఆల్సో ఏమో భయ్యా ఏ టైమ్స్ మా బాగుండవు, మన చేతులు ఉంటాయా చెప్పండి. మొన్న సైఫ్ అలీ ఖాన్ గారికి జరిగింది, ఏదో సడన్ గా జరిగిపోయింది, ఏదో అయిపోయింది. సో ఐ హోప్ హీస్ ఇన్ గుడ్ హెల్త్. అది కూడా జరగాలి. సినిమా చాలా బాగా చేయాలి. చాలా బాగున్నాడు ఫస్ట్ పార్ట్ లో. సో అలానే ఉండాలి. ఆయన పార్ట్స్ ఎంత తొందరగా షూట్ చేస్తే అంత మంచిదని నాకు కూడా గట్టిగానే ఉంది. బట్ స్టిల్ పరిస్థితుల ప్రభావం వేరే ఉంది అన్నట్టు. సో అది అనుకున్నా కానీ ఇప్పుడు ఆలియా భట్ తో ఫిల్మ్ అనేది ఒకటి అనిపిస్తుంది. సో కల్కి 2 విల్ నాట్ షూటింగ్ ఇప్పుడైతే స్టార్ట్ కాదంటున్నారు. స్టార్ట్ అయినా కానీ ఇప్పుడు ఆలియా భట్ ఫిల్మ్ అన్నారు కాబట్టి అది ఫస్ట్ అయిపోయి అండ్ ఆల్సో అదే లాంటి సినిమా. ఎందుకంటే నా మహానటే 3 ఏళ్ళు తీసిండు. సో ఇది ఇప్పుడు ఇవన్నీ ఆపేసుకొని ఎవడే సుబ్రహ్మణ్యం 2015 లో వస్తే 2018 లో వచ్చింది మహానటి. 2018 లో మహానటి వచ్చిందంటే కల్కి 2024 లో వచ్చింది. ఈయన మధ్యలో చిన్న సినిమా చేసేసి 1 year లో కంప్లీట్. ఎవరు నమ్ముతారా? రిలీజ్ అయిపోతా అనుకుంటారా నెక్స్ట్ ఇయర్ సినిమా? కాదు. కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. 26 లో కూడా షూట్ స్టార్ట్ కదా అనుకుంటున్నాను కల్కి. ఇల్ టేక్ టైం, డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టైం. సో మేబీ వాళ్ళు ఆ టైంలో అంతా జుగాడి చేసి తొందరగా షూట్ కంప్లీట్ చేసినా కానీ ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ టైం. 2030 అని నేను అనుకుంటున్నా. కాబట్టి దాన్ని పక్క పెట్టేసినా కానీ ప్రస్తుతానికి అయితే షూట్ అయితే కాదంట. నాగార్జున గారు నెక్స్ట్ ఫిల్మ్ విల్ నాట్ బి కల్కి 2. బట్ యు నో వాట్, కల్కి 3 కూడా ఉంది. వాళ్ళు స్క్రిప్ట్ కూడా రెడీ చేసేస్తున్నారు. సో అది కూడా జరుగుతుంది. సో దే ఆర్ ప్లానింగ్ ఎవ్రీథింగ్. బట్ ఇట్ విల్ టేక్ స్లోగా జరుగుతుంది. ఈ మధ్యలో చాలా సినిమాలు వస్తున్నాయి. సో నాగశ్విన్ నెక్స్ట్ సినిమా ఆలియా భట్ అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థాట్ ప్రాసెస్ అంటే ఫెంటాస్టిక్ యాక్టర్స్. ఆమె తోటి నువ్వు ఏమైనా చేయరా, చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు మంచి స్టోరీ, మంచి స్క్రిప్ట్, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండే క్యారెక్టర్ ఇచ్చినావు అంటే ఆమె చెడు కూడా ఆడేసుకుంటారు. ఇప్పటికీ ఆమె నెపోటిజం అనుకున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. ఏదో వాళ్ళకి అర్థం కాదు ఆమె పర్ఫార్మెన్స్, ఆమె క్యాలిబర్. నాగశ్విన్ లాంటి డైరెక్టర్ చేతిలో పడితే కీర్తి సురేష్ ఇట్లా మెరిసిపోయింది. అంటే ఆయన స్కోప్ ఎంత ఉంది, స్క్రిప్ట్ అంత బాగుంది, ఆమె పర్ఫార్మెన్స్ అంత బాగా చేసింది. ఎవ్రీథింగ్ వర్క్ ఫర్ దాట్. ఆలియా భట్ ఈస్ దాట్ మేబీ మోర్ దాన్ దట్ క్యాలిబర్ నా దృష్టిలో. అట్లాంటి డైరెక్టర్కి ఇలాంటి యాక్టర్ పడితే ఇంకా వేరే ఉంటుంది. నాకైతే మాత్రం చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఇవన్నీ వింటున్నారా? ఇంకేమనిపించింది చెప్పండి. నేను ఒకటి చెప్తాను. మేబీ పెద్ద బండ రాక్ సాల్ట్తో తీసుకోండి. సో కల్కి సినిమాటిక్ యూనివర్స్ అనేది ఒక కాన్సెప్ట్ నాగార్జున గారు కల్చర్ చేస్తుంది. సో దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నాలు చేశారు త్రూ యానిమేషన్ ఆర్ చెప్పారు ఒక పాయింట్ లో వెబ్ సిరీస్ వస్తుంది అన్ని చెప్పారు. అండ్ యూ ఆల్రెడీ హ్యావ్ కల్కి సెట్స్ అండ్ వైజయంత్ ఈస్ లిటరలీ వెయిటింగ్ ఫర్ యూ. వై నాట్ యూజ్ ఆలియా భట్ ఇన్ దట్ యూనివర్స్ అండ్ మేక్ ఎ మూవీ with her. It will not be a movie. ఏం చేస్తావు కల్కి నుంచి? ఇట్ విల్ నాట్ బి a movie dude. కల్కి నుంచి అంటే ఇది పెద్ద బిగ్ రాక్ ఆఫ్ సాల్ట్. ఎందుకంటే ఏవిఎంతో చేస్తున్నారు కాబట్టి. ఇన్ కేస్ లైక్ వైజయంతి ఎక్స్ నాగార్జునతో అంటే ఐ వుడ్ హావ్ గివెన్ మోర్ థాట్ ఆన్ దిస్. బట్ నాకు అనిపించింది అంటే లైక్ మేబీ ఏవిఎంతో అయినా కానీ వైజయంతి కొలాబరేషన్తో అయ్యి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు. వీ రియలీ డోంట్. ఒక న్యూస్ అయితే ఓన్లీ ఏవిఎంతో సోలో ప్రొడక్షన్ అని అయితే ఉంది. బట్ ఐ రియలీ వాంటెడ్ లైక్ ఎలా చెప్పాలంటే ఒక సమ్ అదర్ పార్ట్ ఆఫ్ లైక్ ఇన్ ద కల్కి యూనివర్స్లోనే ఎక్కడో ఒక చోట ఒక కథ. ఆ కథలో ఈమె ఒక క్యారెక్టర్ లేడీ ఓరియంటెడ్ ఫిలిం బేస్డ్ ఆన్ కల్కి యూనివర్స్. కల్కి సో కాదు, నాకు ఎందుకు ఇది అనిపించింది అంటే వై నాట్. లైక్ మీ దగ్గర ఆల్రెడీ సెట్స్ ఉన్నాయి, మీరు ఇంకా బిల్డ్ చేసుకోవచ్చు కావాలంటే.
అండ్ యూ హ్యావ్ వైజయంతి సపోర్ట్. మీరు ఎదురికి కల్కి యూనివర్స్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అంటే ఇవన్నీ స్టార్టింగ్ పేపర్ మీద చాలా బాగుంటాయి, బట్ ఎగ్జిక్యూషన్కి వెళ్ళేటప్పుడు పులుసు కారుతుంది. సో ఒక సినిమాకే జ్యూస్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో మేబీ వై నాట్ లైక్ ఆ ఫైర్ ఉన్నప్పుడే వై నాట్ యూజ్ ఆలియా భట్ అని అనిపించింది. బట్ ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ డ్రామా బేస్డ్ ఫిల్మ్ అయి ఉండొచ్చేమో. అంటే ఇప్పుడు బట్ ప్రస్తుతానికి ఆమె ఆల్ఫా చేస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఆల్ఫా. ఆమె ఆల్ఫా చేస్తుంది. ఇప్పుడు అండ్ ఆల్సో లవ్ అండ్ వార్ యాక్చువల్లీ వాస్ సపోజ్ టు కమ్ ఇన్ డిసెంబర్ అంటున్నారు, ఇంకా డిసెంబర్ కి వస్తాయని. ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ నాట్ కమ్, టైం పడుతుంది. లేదు 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 ఏ మర్చిపోయాను, అవుట్ ఆఫ్ టాపిక్. వార్ 2 ఈజ్ ఎయిమింగ్ ఫర్ ఆగస్ట్ 14th. వచ్చేస్తుందట, లైక్ నో పోస్ట్పోనింగ్ Fixed. నో పోస్ట్పోనింగ్ అంట, వస్తుందంట. చూద్దాం ఎట్లా ఉంటుంది ఆ టైం Right. చూద్దాంలే. సో యా, బ్యాక్ టు దిస్. ఏమోరా నాకెందుకు లోపల అలా కొడుతుంది, బట్ ఇది 1% ఛాన్స్ ఉంది ఎక్కువ. ఇది మోర్ ఆఫ్ ఏ లేడీ ఓరియంటెడ్ లైక్ డ్రామా సెంట్రిక్ లైక్ సోలో యూనిక్ ఫిల్మ్ ఉంటుంది, బట్ స్టిల్ వై కాంట్ కుదరదా అనేది అనిపించింది. పాసిబిలిటీ ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటుంది, బట్ చూద్దాం ఎలా ఉంటుందో story. నాకైతే లైక్ ఐ డోంట్ వాంట్ కల్కి మూవీ అగైన్ ఫ్రమ్. ఒకవేళ కల్కి 2 చేయట్లేదంటే మాత్రం లైక్ నువ్వు స్పిన్ ఆఫ్ నాకు ఎప్పుడు వద్దు, నాకు ప్రస్తుతానికి అయితే మాత్రం. అలా కాదు బాను, ఇప్పుడు నీకు ఎలా అంటే లైక్ మార్వెల్ ఎంసీయూ ఉంటుంది, లైక్ ఒక క్యారెక్టర్ మీద ఒక ఫిలిం వచ్చి ఆ క్యారెక్టర్ ఒక లైక్ బిగ్గర్ పిక్చర్ లో హెల్ప్ అవుతుంది వచ్చి, అర్థమైందా? సో ఆలే బట్టు కొంచెం లైక్ లెట్స్ ఒక సింపుల్ స్టోరీ లైన్, అక్కడ ఉన్న మల్టిపుల్ ఇవి ఉంటుందని కాంప్లెక్స్ లో ఒక కాంప్లెక్స్ లో జరిగే స్టోరీ లైన్ బేస్డ్ ఆన్ ఆలియా భట్ క్యారెక్టర్. సో ఆమె అక్కడ నుంచి లైక్ షీల్ హెల్ప్ దీస్ గైస్ కల్కి లైక్ భైరవ అండ్ స్టఫ్. సో అయితే బాగుంటుంది. లైక్ నేనేమంటున్నా అంటే కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పింది కానీ దేవర్ నాట్ లైక్ రెండే పార్ట్లు, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అన్నాడు. అండ్ ఆల్సో మీదే ఏవైతే ఉన్నాయో ప్రమోషనల్ మెటీరియల్ టైప్ గా లైక్ యానిమేషన్ షార్ట్స్ అండ్ ఆల్సో ఏవైతే మనకి ఫస్ట్ 2 బుజ్జి అండ్ బైరా వచ్చినాయో అట్లా ఇంకో 2 ఎపిసోడ్లు విత్ దే ఆర్ ప్లానింగ్ సంథింగ్ ఎల్స్, అంతే తప్ప దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ దీన్ని ఇంకో మూవీ అట్లా మూవీ అని అనుకోవట్లేదు. జస్ట్ పెట్టడానికి ఇప్పుడు సినిమాటిక్ యూనివర్స్ అనే ఒక పదం ఏదైతే ఉందో అది బజ్వర్డ్ అయిపోయింది మా, దాన్ని వాడుకున్నారు అంతే. దే ఆర్ నాట్ ప్లానింగ్ యూనివర్స్ ఇన్ దిస్, అంతే, అంతకంటే ఇంకేం. స్కోప్ చాలా ఎక్కువ ఉంది కదా, అంటే వీళ్ళు ఈ కథను ఎంత కావాలంటే అంత ఇప్పుడు స్కోప్ క్రియేట్ చేయాలంటే ఆర్ఆర్ఆర్ లో కూడా ఉందిరా. నేనేమంటున్నా లైక్ మనకి సినిమా సగం చూపించేసి నువ్వు వాగు ఇంకో 2-3 ఏళ్ళు ఆగు, నేను ఈ సినిమా చూపించిన తర్వాత దీనికి దానికి ప్రస్తుతానికి ఏం సంబంధం లేదు, ఈ తర్వాత వస్తుంది లేదంటే దీనికంటే ముందే జరిగిపోయింది, నువ్వు ఇది ఆపేసి అది చేస్తా అంటే ఎవరికి కుదరదు ఆ దృష్టిలో. యా మేబీ నాకైతే మాత్రం వాట్ ఇఫ్ అనేది, బట్ ఇది వీలైనంత వరకు లైక్ 1% 0% అలాగే వెళ్తుంది. బట్ స్టిల్ అరే ఐ థింక్ దీంట్లో తప్పేం ఉండదు. తప్పు ఉండదని కాదు, సెట్స్ ఉన్నాయి, సెట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సింపుల్ ఎక్స్పాండ్ చేసుకుని ఒక బిగ్గర్ ఐపీ రైట్. ఇప్పుడు సెట్స్ ఉన్నాయని చెప్పేసి సినిమాలు చేస్తారు మరి. యా అది కరెక్టే, అంటే వై కాంట్ యూజ్ ఇట్ అని. బట్ మేబీ నేనైతే 99% ఇది ఒక లైక్ ఇండివిజువల్ ఫిలిమే అండ్ డ్రామా బేస్డ్ రేడియో ఓరియంటెడ్ ఫిలిం అనుకుంటున్నాను. రిలీజ్ అయినప్పుడు కలర్ టీజర్ రిలీజ్ అయినప్పుడు 2-3 షాట్లు చూసి కేజీఎఫ్ లో లేపిండు అట్లుండదు బ్రో, అట్లుండదు. ఇప్పుడు ఒకవేళ కనుక బి వెరీ ఆనెస్ట్, ఒకవేళ నిజంగానే నువ్వు అన్నట్టుగా ఆలియా భట్ తో సినిమా ఉండి అది కూడా సెట్స్ ఉన్నాయని చెప్పేసి ఆ సినిమా అక్కడ కాదు నేను అనేది చెప్పేది ఎలా చెప్పాలి, ఒకవేళ అదే సినిమా చేసిన తర్వాత బికాస్ ఆఫ్ దాట్ ఆ రీజన్ ఉందంటే నేను మాత్రం సచిన పోను సినిమా. ఆలియా భట్ ఈస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, ఆమెతో సినిమా చేస్తున్నప్పుడు ఎట్లుండాలి అది మెయిన్ థింకింగ్. అది నేనేది ఏంటంటే ఇట్స్ బిగ్గర్ ఇన్వెస్ట్మెంట్, హోల్ కల్కి యూనివర్స్ ఐపీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఎలాంటి బ్రహ్మాస్త్రకి లైక్ బిగ్గర్ బడ్జెట్ బ్రహ్మాస్త్ర 1 మీద పెట్టేసి 2 నుంచి 3 నుంచి లాక్కోవచ్చు అని ఎలా థాట్ ప్రాసెస్ పెట్టుకున్నారో, ఈవెన్ ఇప్పుడు ఈ ఫిల్మ్ పెద్దగా లైక్ లెట్స్ ఆలియా భట్ ఫిల్మ్ పెద్దగా బాక్స్ ఆఫీస్ పుల్ చేయకపోయినా ఇట్స్ బిగ్గర్ ఇన్వెస్ట్మెంట్. నీకు కథలో చాలా ఇంపార్టెంట్ అయితే ఆ పాత్రను నువ్వు కల్కి 2లో తీసుకురావాలి అని అనుకుంటే వై కాంట్ యు మేక్ లైక్ ఒక సోలో ఫిల్మ్, అంటే ఇఫ్ నీడెడ్ అంతే. జస్ట్ 1% డిస్కసింగ్. నేను ఎందుకు అనుకుంటున్నా అంటే దేర్ ఇస్ నో వే పాసిబుల్ దట్ దిస్ ఒకవేళ జరిగితే ఒక క్యారెక్టర్ తీసుకుని నిలబెట్టడానికి అస్సలు కాదు. ఎందుకంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 సగం స్టోరీ చెప్పేసి అది ఆపేసి నువ్వు మధ్యలో ఇంకో సినిమా చేసి ఇది తర్వాత వస్తుంది దీనికంటే ముందే జరిగింది తర్వాత నువ్వు పార్ట్ 2 మిగతా సగం స్టోరీ చూడ, అది ఇట్స్ నాట్ పాసిబుల్. ఆలోచిస్తున్నది అది వేరే ఉంది అది. సో ప్రస్తుతానికి అయితే మాత్రం అట్లాంటివి ఏవీ లేవు. ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ, చిన్న స్టోరీ, ముఖ్యంగా చిన్న స్టోరీ. ఆయన 1 year లేపేద్దాం అనుకుంటున్నాడు. ఐ డోంట్ థింక్ సో, ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ మోర్ టైమ్. సో 2 years అట్లా పడుతుంది. దాని తర్వాత కల్కి 2 స్టార్ట్ అవుతుంది. అది సిచ్యువేషన్ ప్రస్తుతానికి. దీని తర్వాత ఏమైతే చూద్దాం. బట్ కల్కి 2 ఎప్పుడు వచ్చినా కానీ లేక దేశాన్ని దున్నేసే సినిమా నో డౌట్. అది సిచ్యువేషన్ అన్నట్టు. మీ థాట్స్ ఏంటి అసలు మా సాయిగాడు అన్నట్టుగానే ఒకవేళ ఇది
కల్కి యూనివర్స్‌లోనే ఒక పార్ట్ అయి ఉంటదా? లేదు నేను అన్నట్టుగా లేదు డిఫరెంట్‌గా హోల్ డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే ఏవిఎం కూడా ప్రొడక్షన్ వేరే ఉంది కాబట్టి అదొకటి అనుకుంటున్నా. కల్కి 2 ఇప్పట్లయితే రాదు. మీ థాట్స్ ఏందో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ వాట్ లాస్ట్‌లో ఇఫ్ 'పుష్ప' ఈస్ ఎ చైల్డ్ ఆఫ్ దేవరన్న? ఏం మాట్లాడుతున్నారయ్యా? మైండ్ కాసేపు పని చేయలేదండి. దేవరా ఇంటి పేరేంట్రా? దేవరా కూడా ఇంటి పేరు లేదురా? రేయ్! అరేయ్! అరే లిటరల్లీ నాకు నాకు మండిపోయేదేంటంటే, నేనిప్పుడు 'ఆలియా భట్' ఫిల్మ్ 'కల్కి యూనివర్స్‌లో' పార్ట్ అవ్వచ్చు అనే దానికి నువ్వసలు ఇంపాసిబుల్ అన్నావు. నువ్వీడ 'పుష్ప' దేవరాకి లింక్ చేసి, నువ్వు 'దేవరా' ఇంటి పేరు లేదంటే ఏం మాట్లాడాలిరా? ఇది ఏదో ఉట్టిగా అన్న దానికి ఏమంత అబ్బో కానీ బట్ నేను యాహ్! మామూలుగా మరి చెప్తున్నా. బట్ స్టిల్ లైక్ దేవరాకి ఇది ఇంటి పేరు లేగా జోక్‌గా బ్రో. చెప్తున్నా. బట్ దేవరాకి ఇంటి పేరు లేగా బ్రో. అంటే చెప్పరా దేవరా ఇంటి చెప్పలేదు గదా! పేరేంట్రా?